నీ పేరు చెప్పి కాదు. మై నేమ్ ఇస్ పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడే వారి కన్నులు వారు ఓదార్చబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకోలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. ఆకలి దప్పులు వారు తృప్తిపరచబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గలవారు కనికరం పొందుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆశ్లేషమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పుగా గలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పుగా గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మై నేమ్ ఇస్ జెన్నిఫర్. ధన్యులు, వారు పరలోక రాజ్యము స్వతంత్రించుకుంటారు. ఆత్మవశమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమందు స్వతంత్రించుకొందురు. ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచుకొందురు. నీతి కొరకు ఆత్మవశమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచుదురు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకై ఆకలి దప్పు గలవారు
నటుడు. మత్స్య స్వాత 7వ వచనము కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందును. 5వ అధ్యాయంలో ఆత్మవిషయమై సిలువైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. నీతి కొరకు ఆకలింపు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతుంది. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 5వ అధ్యాయం 3-7 వచనాలు. ఆత్మస్మరణీయులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.